స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఎంతకన్నా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి రాత్రి అంటే ప్రభు మాకు మంచి నిద్ర ఇచ్చి ఉదయ కాలక్షేమం తండ్రి సజీలకు మమ్మల్ని స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి ఉదయ కాలక్షేమం ప్రభువా ఏ పాటలతోనూ ప్రభువా వాక్య ధ్యానంతోనూ ఆరాధనతోనూ ప్రభువా తండ్రి ఏ మహిమ పొందాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రభువానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాక్యం ఎత్తిపోతున్నాను జ్ఞాపకం చేసుకుని ప్రభు అనేక సంవత్సరాలు ప్రభు మీ ప్రభు నీటి పూర్వ నన్ను వాడుకోండి ప్రభు అని స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని వినయ సేవలు ప్రభు గ్రహించే మనుషులు దయచేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు మీరు మాట్లాడేవాడు నేను కాదు, మీ పరిశుద్ధాత్మతో వాక్కు చెప్పినట్టు దయచేయండి ప్రభు అని స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అవును దేవా మీరే మాకు తోడుగా నీడుగా ఉంది కాచి కాపాడమని నడిచిన ఇంకొక భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటూ అడగలుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అదేవిధంగా మొబైల్ స్తుతి ఆరాధన కుటుంబ సభ్యులకి మొబైల్ స్తుతి ఆరాధన తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నడిచిన ఇంకొక భాగ్యాన్ని బట్టి దేవానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనం చిన్న వచనం చదువుకున్నాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం ఎవరైనా చదివి వినిపించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దుండగులందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన నిమ్మును మా చేతికి అప్పగించని చెప్పెను. చూసుకున్నట్టయితే యుద్ధము యెహోవాదే అంటే ఇక్కడ దావీదు గొల్యాతుని యుద్ధము గెలవాలని గల కారణాలు మంచిగా. ఎందుకంటే దావీదు గారు అక్కడున్న దావీదు గారు 4 అడుగులు లేకపోతే 4.5 అడుగులు ఉంటాడు. కానీ ఇక్కడ గొల్యాతు 7 అడుగులు మాదిరిగా ఉంటాడు. కానీ ఆయనను చెప్పడానికి ఎంతో ధైర్యము ఆయన వహించి ఆయన యుద్ధం యెహోవాదే అనే ఆయన మాటల్లో మంచిగా. ఎందుకంటే ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడి గొల్యాదును చెప్పడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే గొల్యాదు అపవాదికి సాదృశ్యం. ఎందుకంటే గొల్యాదు అపవాదికి సాదృశ్యం. అదేవిధంగా దావీదు ప్రభువునకు సాదృశ్యం. అంటే విశ్వాసానికి సాదృశ్యం. శత్రువును అపవాదిని శ్రమలను సమస్యలను లోకమును పాపమును ఓడించడానికి పాటించవలసిన మన సూత్రం మంచిగా. ఎందుకంటే ఆయన దావీదు గారు ఎంతో విశ్వాసము కలిగి జీవించాడు. ఎంతో విశ్వాసము ఆయనలో ఉంది. ఆయన ఆ శత్రువును అపవాదిని అంటే గొల్యాదును అతను చేయాలని ఆయన యుద్ధం యెహోవాదే అని ఆయన ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన అనేక మంది వాళ్ళ అన్నదమ్ములు ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు వాళ్ళు అక్కడ తిరస్కరించారు. ఆయన చెప్పారు, నువ్వు ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ గురమండలు అక్కడ ఏం చేసి ఎవరికి ఇచ్చావని అక్కడ ఉన్న వాళ్ళ అన్నలు దావీదు గారితో తిట్టుకుంటున్నారు. అయినప్పుడు కూడా నువ్వు ఈ యుద్ధం చూడడానికి వచ్చావా అని అక్కడ వాళ్ళ అన్నలు అంటున్నప్పుడు వారు అక్కడున్న అక్కడ సౌలు గారు ఆ గొల్యాదును చూసి భయపడ్డాడు. ఎందుకంటే ఆ గొల్యాదును చూసి భయపడి నువ్వు ఇక్కడ యుద్ధం చేయడానికి పనికిరావు. ఎందుకంటే ఆ గొల్యాదు చిన్న వయసులో నుంచి ఆయన యుద్ధము నేర్చుకున్నాడు, అంటే యుద్ధ రంగాలు నేర్చుకున్నాడు. కానీ నువ్వు
ఇక్కడ చిన్నగా ఉన్నావు, 7 అడుగులు పైన ఉన్నాడు, కానీ నువ్వు ఆయనకు ఓడించలేవని ఇక్కడ సౌలు గారు అవిశ్వాసంతో అంటున్నారు. కానీ ఇక్కడ అక్కడున్న దావీదు గారు విశ్వాసముతో, అంటే దేవుని మీద విశ్వాసముతో నేనుగా యుద్ధం చేసేది యెహోవాయే యుద్ధమని ఆయన యుద్ధం చేయడానికి, అంటే గొల్యాదును ఆయన పడగొట్టడానికి, గొల్యాదును ఆయన చంపడానికి దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే మనం కూడా అలాంటిని అపవాదిని మనం జయించగల వారంగా మనం ఉండాలి. ఎందుకంటే అపవాదిని మనం ఎప్పుడు జయిస్తామంటే మనం దేవుని మనం విశ్వాసం కలిగి జీవించినప్పుడు మాత్రమే మన అపవాదిని మనం జయించగలం. ఎందుకంటే ఇక్కడ దావీదు గారు అదే రీతిగా ఆయన చేశారు. ఎందుకంటే దావీదు గారు చిన్న వయసు నుంచి దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని పాటలు పాడాడు, అన్న అభివృద్ధిలోనూ అక్కడ నాట్యము చేసుకుని పాడుకుంటూ వాయిద్యాలతో ప్రతి ఒక్క విషయాలు ఆయన దేవుడికి తెలిసేవాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు నా ప్రియ కుమారుడు అని దావీదు గారు దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే అలాగా దావీదు గారు ఉన్నంత విశ్వాసము గొల్యాదుని చంపేస్తుంది. ఎందుకంటే అక్కడున్న ఫిలిష్తీయులందరూ ఆయన చూసి ప్రతి ఒక్కరూ భయపడ్డారు. ఎందుకంటే ఆయన నడుచుకుంటూ వస్తుంటేనే అనేక మంది అక్కడ ఉన్న ప్రజలు భయపడ్డారు. కానీ ఇక్కడ దావీదు గారు ధైర్యం వహించి ఆయనను చంపడానికి ఆయనను ముందుకు వెళ్ళారు. సో అది చూడండి 1 సమూయేలు 17వ అధ్యాయము 23వ వచనం మనం తీసుకున్నట్టయితే 1 సమూయేలు 17వ అధ్యాయము 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గిల్యాతు అని శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పైకెత్తిన మాటలు చొప్పున పలకగా దావీదు వినెను. ఇక్కడ సౌలు గారు ఇక్కడ అక్కడ అనేక మందితో ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అతడు వాళ్ళతో ఇట్లా మాట్లాడుచున్నాక గాదు పిలాదులైన గొల్యాదు అను శివుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై మాటలు చొప్పున పలకగా దావీదు విన్నాడు అనమాట. దావీదు గారు విన్నప్పుడు దావీదు గారు ఆయన మనసులో ఏమి కలిగింది, శత్రువుల గురించి విన్నాడు. అంటే శత్రువు ఎలాగా హత్య చేయాలని, శత్రువుని ఎలాగా ఆయనను వశపరుచుకోవాలని, ఆయన శత్రువుని ఎలాగే జయించాలని ఆయన కొన్ని విషయాలు తెలుసుకున్నాడు అనమాట. ఎందుకంటే మనము ఒకరిని అర్థం చేయాలన్నా కూడా వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సాతాను ఉంటున్నాడు, సాతాను అనేక విషయాలు మనం బాధపెడుతున్నాడు, అనేక విషయాలు మనం కుంగిస్తున్నాడు. సాతాను అనేక విషయాలు మనల్ని పడగొట్టాలని, అదేవిధంగా విశ్వాసాన్ని మనం పడగొట్టాలని అనేక రీతులుగా ఆయన చేస్తున్నాడు. కానీ మనలో ఉంది ప్రార్థన మాత్రమే. ఎందుకంటే మన ప్రార్థన కలిగి జయించగలం. మన ప్రార్థన కలిగి ఏదైనా మనము సాధ్యము ఆయన రీతిగా మనం చేయాలి. ఎందుకంటే ఆనాడు కాలంలో యేసు ప్రభు వారు కూడా అదే రీతిగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన ఎంతగానో ప్రార్థన చేసి ఆయన మరణానికి జయించగల శక్తిని ఆయన తండ్రి గారు ఆయన కుమారునికి ఇచ్చాడు. ఎందుకంటే అదే రీతిగా తండ్రి గారు అనేక రీతిలుగా యేసుక్రీస్తు ప్రభు వారితో అనేక అద్భుతాలు చేయించగల శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు వారు తండ్రి గారు ఏకరీతిగా ఉన్నారు అనమాట. ఎందుకంటే వారు అనేక రీతిలుగా ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేయగానే అనేక అద్భుతాలు చేసేవారుగా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు కూడా శత్రువు గురించి ఆయన తెలుసుకున్నాడు. శత్రువు గురించి ఎలాగా ఆయన విషయం ఎలాంటిదో ప్రతి ఒక్కటి ఆయన దావీదు గారు తెలుసుకున్నాడు. కనుకనే మరలా ఆయనను మనం హతము చేయడానికి ఆయన ధైర్యం వహించండి. అదే రీతిగా చూసుకున్నట్టయితే అదే 1 సమూయేలు 17వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకున్నట్టయితే 1 సమూయేలు 17:24వ వచనం. ఇశ్రాయేలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా చాలక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ ఇక్కడ అక్కడున్న మనుషులందరూ ఆ మనిషిని చూస్తుంటే ఎవరి మనుషులు అంటే
గొల్యాదుని చూసి పారిపోయారు. ఎందుకంటే ఆయన అంతలా ఉన్నాడు, అంత అవుతున్నాడు, ఒక్క చెయ్యి అట్లంటే మనం ఇద్దరు ముగ్గురు మనం పడిపోతామే అని వారు ఆయన మొత్తంగా వస్తున్నట్టునే గొల్యాదు వస్తుంటేనే అక్కడ ఉన్న ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు మొత్తం భయపడ్డారు. భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రీతిగా ఈ కాలంలో ఇజ్రాయెల్ దేశము అక్కడ ఆ యుద్ధం జరుగుతుంది. అంటే ఇరాన్కి మళ్ళీ పాకిస్తాన్ ఇరాన్కి అనేక తోడుగా ఉంటున్నాయి. కానీ ఇజ్రాయెల్ దేశం ధైర్యముగా వహించింది. ఎందుకంటే అనేక మనం చూడగలం. ఏంటంటే హెజ్కియా దానిలో మనం చూడగలం. ఎందుకంటే అనేక దేశాలు వస్తాయి, కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఏమి ఇచ్చేదని అక్కడ మనం చూడగలం. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో కాపాడుతున్న దేవుడు యెహోవా దేవుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నాడు, కానీ ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టుకోవాలన్నా కూడా ఎవరి చేత కాదన్నమాట. అందుకే వాళ్ళకి ఎంతగానో అక్కడ ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరికి జ్ఞానము ఆయన బుద్ధి అనేది ఆయన ఇచ్చింది. ఎందుకంటే ఆకున్న తెలివి మన ఈ దేశంలో కానీ ఏ దేశంలో కానీ, ఎందుకంటే ఆ దేశంలో ఉన్న తెలివి, ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడున్న చిన్న దేశమే అయినప్పటికీ కూడా అక్కడ ప్రతి ఒక్కటి ఆయన సమకూర్చున్నాడు దేవుడు. అక్కడ మనం చూడగలం. 2019లో కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ మందును కనుక్కొని ఇజ్రాయెల్ దేశం మాత్రమే. అదే రీతిగా మనకు అనేక యుద్ధానికి మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి వస్తువులు ఇచ్చింది ఇజ్రాయెల్ దేశం మాత్రమే. కానీ ఆ చిన్న దేశమే ఎందుకు దేవుడు అంతలానా దేవుడు వాళ్ళు కాపాడుతుందంటే అక్కడ ప్రజలు విశ్వాసం కలిగి జీవించారు కనుకనే ఆనాడు కాలంలో యుద్ధము యెహోవాదే అన్నప్పుడు మాత్రమే అక్కడ ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతున్నాడు. అదే రీతిగా ఇక్కడ గొల్యాదును అనేక మంది చూసి ఇక్కడ పారిపోయారు. కానీ ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలే, కానీ ఇక్కడ గొల్యాదు చూసి పారిపోయారు. కానీ ఇక్కడ ధైర్యము వహించింది, ధైర్యం వహించి ముందుకు వెళ్ళింది దావీదు గారు మాత్రమే. ఎందుకంటే దావీదు గారు ముందుకు వెళ్ళి ఎంతగానో ఆయన పడగొట్టాలని ఎంతగానో ధైర్యము వహించి ఆయనకున్న ప్రతి ఒక్కటి ఆయనను ఆ భయాన్ని తీసివేసి ధైర్యం వహించి ముందుకు వెళ్ళాడు. యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు అనమాట. యుద్ధం యెహోవాదే అన్నప్పుడు ఆయన కాదు యుద్ధం చేసేది, నా పట్ల చేసేది దేవుడు మాత్రమే, నా పట్ల చేసేది యెహోవా మాత్రమే, నా పట్ల చేసేది యేసు ప్రభు వారు మాత్రమే, నేను కాదు చేసేదని అక్కడ ఉన్న సౌలు గారితో అంటున్నారు. నేను చేయను, నేను నా పట్ల ఉన్నాడు, నా పట్ల నా నిజమైన దేవుడు ఉన్నాడు, నా పట్ల నిజమైన దేవుడు నా పట్ల ఉన్నాడు, ఆయన మాత్రమే యుద్ధం చేసేదని అక్కడ సౌలు గారితో అంటున్నారు. అందుకే ధైర్యము వహించాడు. భయము వదిలేసి ధైర్యముగా ఆయన గొల్యాదు ముందుకు వెళ్ళడానికి ఆయన సిద్ధపరిచాడు. అందుకు చూడండి ఇక్కడ సామెతలు 28వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్టయితే, ఎవరినో తరుముకుంటేను దుష్టుడు పారిపోయాను. సామెతలు 28:1 28:1 సరేగా. ఎవరినో తరుముకుంటేనే దుష్టులు పారిపోవును. చాలా కష్టం. ఇక్కడ ఎవరు తరమకుండా దుష్టులు పారిపోవు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండదు. ఎందుకంటే ఎవరు తరమకుండా అంటే ఎవరు తరమకుండా పారిపోయేవారుగా ఉంటుంటే నీతిమంతులకు సింహం వలె ధైర్యముగా ఆయనతో ఉండేవారుగా ఉంటారు. ఎందుకంటే సింహం వల్ల ఎంత ధైర్యంగా ఉంటుందంటే అలాగా ఇశ్రాయేలు ప్రజలు, అదేవిధంగా దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు, అంటే నేను ఈ లోకంలో ప్రతి ఒక్కరు దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు ధైర్యముగా ఉంటారు. ఎందుకంటే
దేవుని యందు మనం విశ్వసించాం, దేవునికి మనం ప్రేమిస్తాం, దేవుని యందు మనము దేవుని మనల్ని ప్రేమించేవాడు కావాల్సినాడు. దేవుడు మన పట్ల కనికరం చూపించేవాడు కాదు, దేవుడు మన పట్ల ఆయన ఆదరణ చూపించేవాడు, రక్షించే దేవుడు కావచ్చు. అందుకే మనము ధైర్యము కలిగి జీవించేవారంగా మనం ఉంటాం. ఎందుకంటే మన పిల్లలకు మన పిల్లలకు మనమే ధైర్యం, మన పిల్లలకు మనమే ఒక భరోసా, మన పిల్లలకు మనమే ఒక భయము గాని దిగులు గాని ధైర్యము గాని మనమే గనక వారు మా తండ్రి ఉన్నాడు, మా తల్లి ఉందని ఏదైనా చేయడానికి ముందుకు వెళ్లేవారు కావచ్చు. అదే రీతిగా దేవుడు మన పట్ల ఉన్నాడు కనుకనే మనం కూడా శ్రమలో నుంచి బాధల నుంచి మనం ఏదైనా యుద్ధం చేయాలన్నా, ఏదైనా మనకు శ్రమను అన్నిటి మనము తొలగించాలన్నా మన పట్ల దేవుడు ఉన్నాడు, మన పట్ల ప్రతి ఒక్కటి కార్యము చేస్తాడు కనుకనే ఆయన మన పట్ల చేసే కార్యంగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు కనుకని మనం ప్రతి ఒక్కటి కార్యము చేయగలిగే శక్తి మనకు దేవుడు మన పట్ల చేసేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు అనేక రీతులుగా ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు, అనేక రీతులుగా మనల్ని ఆయన ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మనము ప్రేమించగల ఆయన మనల్ని ప్రేమించకపోతే మనం ఏమైపోతామండి. ఎందుకంటే ఒకసారి మనం చూడగలం, ఎందుకంటే దేవుని మనము భయభక్తులు కలిగి జీవించడమే మనం ఎంతో విధేయత చూపించే వారిగా మనం ఉంటాం. అది చూడండి ఇక్కడ యెహోషువ 10వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, భయపడకుము, ఎవడు నీ ఎదుట నిలబడు. ఎందుకంటే భయపడకు అంటే దావీదు గారు భయపడకుండా ఎవ్వరు ఆయన ఎదుట నిలవకుండా ఉండలేరని ఆయన గ్రహించారు. ఎందుకంటే దేవుని మీద విశ్వసిస్తారు. అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు. అందుకే భయపడకుండా ఎవడు నా యొక్క నిలబడు అని సౌలు గారితో అంటున్నాడు. ఎందుకంటే సౌలు గారు ఆయన చూస్తే భయపడ్డాడు, సౌలు గారు ఆయన చూసి దిగులు పడ్డాడు, సౌలు గారు ఆయన చూసి అవిశ్వాసముగా ఆయనతో మాట్లాడుతున్నాడు. సౌలు గారు దావీదుతో అవిశ్వాసముతో నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఇంత చిన్న వయసులో ఉన్నావు, నీ వల్ల కాదు, అతను చూసి చిన్న వయసులో నుంచి యుద్ధం చేసి యుద్ధ రంగాలు ఆయన నేర్చుకున్నాడు, కానీ నువ్వు అసలు యుద్ధ రంగాలు నువ్వు నేర్చుకోలేదు, అసలు ఏమి చేయలేదు కదా అని సౌలు గారు దావీదుతో అన్నప్పుడు దావీదు అన్నారు, యుద్ధం చేసేది నేను కాదు, యెహోవా దేవుడు మాత్రమే. అందుకే నేను భయపడకుము అంటారు. ఇక్కడ యెహోషువలో ఇక్కడ 10:8 అంటాడు, భయపడకుము, ఎవరిని ఎదుట నిలబడు అంటున్నాడు. అందుకే ఎవడు మన ఎదుట నిలబడు. ఎందుకంటే యుద్ధం యెహోవాదే. మనం యుద్ధం చేసినప్పుడు మన సాతాను యుద్ధం చేసినప్పుడు యుద్ధము చేయడంలో యెహోవా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే అదే రీతి కదా ఇక్కడ దావీదు గారు అదే రీతిగా అన్నాడు. ఎందుకంటే అందరూ భయపడి పారిపోయారు, కానీ దావీదు మాత్రమే ధైర్యముగా ఉన్నాడు. అందుకే అందరూ పారిపోయారు, కానీ ధైర్యముగా ఉన్నప్పుడు ఆయన ధైర్యము యెహోవాది. ఆయన ధైర్యముగా ఉన్నాడంటే ఆయన ముందర ఆయన వెంట దేవుడు ఉన్నాడు కనుక ఆయన ధైర్యము ఆయన వహించాడు. అంత ధైర్యము ఆయనలో ఉంది. ఎందుకంటే ఆయన ధైర్యము అంతగానో ఆయన దేవుడు ఆయన చేసుకునేవాడుగా ఉంటున్నాడు. చూడండి కదా 1వ సమూయేలు అదే 17వ అధ్యాయం చూసుకున్నట్టయితే 1వ సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం చూసుకున్నట్టయితే 1వ సమూయేలు 17:26 దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నితులైన ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా చూసుకున్నట్లయితే శత్రువులు ఆయన జయించాలని పౌరుషము కలిగి మనము కూడా భక్తితో జీవించడం పౌరుషం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దావీదు గారు అదే రీతిగా ఆ శత్రువును అతను చేయడానికి పౌరుషముగా కలిగి ఆయన ముందుకు వెళ్ళాడు, పౌరుషము కలిగి ఆయన జీవించాడు, పౌరుషము కలిగి ఆయన ముందుకు వెళ్ళాడు. కానీ ఆ పౌరుషాన్ని కలిగి ఆయన అక్కడున్న గొల్యాదును ఆయన చంపివేస్తాడు. ఎందుకంటే చూడండి ఇక్కడ అదే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక
ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్టయితే, మెలకుగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండి. చూద్దాం ఇక్కడ మెలకువగా ఉండాలంట. ఎందుకంటే మనం ఎదిరించాలన్నా మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే విశ్వాసం కలిగి జీవించాలి. అంటే ఆ విశ్వాసం కలిగి నిలకడగా జీవించాలి. అంటే మళ్ళీ ఇంకొకటి పౌరుషము కలిగి ఉండాలి. మళ్ళీ బలవంతులమై ఉండాలి. అంటే మనం ఏదైనా మనం ఎదిరించాలన్నా ముఖ్యంగా మెలకువగా ఉండాలి. తర్వాత విశ్వాసము అలాగే నిలకడగా జీవించాలి. మళ్ళా పౌరుషము కలిగి జీవించాలి. బలవంతులమై జీవించాలి. అందుకే మనము ఎప్పుడు ఎప్పుడు మనం ఎదిరిస్తాము అప్పుడు మనలో ఉండాల్సింది ఫస్ట్ మెలకువగా మనము జీవించినప్పుడు మాత్రం మన శత్రువుని ఎదిరించగలం. ఎందుకంటే మనం మెలకువగా ఉన్నప్పుడే, అంటే శత్రువు మన పైన వేటు వేయకుండా, మన పైన మన శరీరం పైన దెబ్బ వేయకుండా మనం మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే మన శరీరం పైన దెబ్బ వేయదు. ఎందుకంటే మనము మెలకువగా లేకపోయినా అనుకో, శత్రువు వచ్చి మన ఎదుట ఆయన మనల్ని చంపేసేవాడుగా ఉంటున్నాం. అందుకే మనము ముఖ్యంగా మెలకువగా మనము జీవించే వారంగా మనం ఉండాలి. అదే రీతిగా విశ్వాసము కలిగి జీవించే వారంగా ఉండాలి. అంటే దేవుని విశ్వాసం అంటే దేవుడు మన పట్ల చేసిన మన పట్ల కార్యము చేస్తని గ్రహించి మనము దేవుని పట్ల విశ్వాసము కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. అదే రీతిగా చూసుకుంటే అంటే దేవుని నిలకడగా జీవించే వారంగా మనం ఉండాలి. దేవుడు మన పట్ల చేస్తాడు అని నిలకడగా జీవించే వారంగా ఉన్నప్పుడు మాత్రమే మన పట్ల ఆయన కార్యము చేసేవారుగా ఉంటున్నారు. అదే విధంగా పౌరుషము కలిగి మనం జీవించాలి. పౌరుషం కలిగి మనం శత్రువును ఎదిరించాలన్నా మన పౌరుషం మనలో కలిగి జీవించే ఉన్నప్పుడు మాత్రమే మన పౌరుషాన్ని కలిగి మనము ఆయన అసలు చేసేవారుగా మనం ఉంటాం. ఎందుకంటే అదే రీతిగా బలవంతులై మనం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, దావీదు గారికి బలం లేదు. ఎందుకంటే ఆయన విశ్వాసం కలిగి జీవించడం కనుకనే దేవుని ఆయన పౌరుషం కలిగి జీవించాలి. ఆయన నిలకడగా జీవించాలి. అదే రీతిగా ఆయన బలవంతులై ఆయనకి బలము లేనప్పుడు కూడా యెహోవా అన్నప్పుడు ఆయనకు ఎంతో కొన్నంతగా బలం ఆయన మీదకి వచ్చింది. అందుకే అక్కడ ఆయన ఎంతగానో ఆయన బలపరిచాడు. అందుకే ఒక గొల్యాతుని అసమించడానికి ఎంతగానో దేవుడు ఆయన బలపరిచాడు. అందుకే ఈ విషయాన్ని మనం చూడగలం. ఎందుకంటే మెలకువగా ఉన్నాడు దావీదు గారు, విశ్వాసం కలిగి జీవించిన దావీదు గారు, అదేవిధంగా నిలకడగా జీవించిన దావీదు గారు, పౌరుషును కలిగి ఆయన ముందుకు వెళ్ళాడు దావీదు గారు, బలవంతముగా ఆయన బలపరిచాడు దావీదు గారు. అందుకే దేవుడు అనేక రీతులుగా ఆయన బలపరిచేవారుగా, అనేక రీతులుగా ఆయన నిలకడగా జీవించేవారుగా ఆయన ముందు ఉన్నాడు. అందుకే యెహోవాదే యుద్ధమని ఆయన ముందుకు వెళ్ళాడు కనుకని ఆయన పట్ల ఆయన కార్యాన్ని చేశాడు. అదే చూసుకున్నట్టయితే మనము చూడండి కదా, అదే 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం చూసుకున్నట్టయితే 1వ సమూయేలు 17వ అధ్యాయం 32వ వచనం. ఒకటో సమూయేలు 17వ అధ్యాయము 32వ వచనం. బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడైన నేను వారితో పోట్లాడుదనని దావీదుతో సౌలు అనగా, సౌలు ఈ ఫిలిష్తీయులను ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటును వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి
దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. చాలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన శత్రువును కృంగదీయాలని అక్కడ కృంగిన వాడు కాదు, ఎందుకంటే శత్రువుకు కృంగిన వాడు కాదు, ధైర్యముగా ఉన్నాడు కనుక ఇక్కడ ఆయన ఇక్కడ 32వ వచనంలో అంటాడు, ఈ ఫిలిష్తీయులను బట్టి ఎవరి మనస్సు కుంగ నిమిత్తము లేదు, అంటే ఎవరి మనస్సు ఆయన కుంగది లేదు, ఎందుకంటే నీ దాసులైన నేను వారితో పోటాడని దానితో చదువుతున్నాగా. అందుకని ఆయన ఎవరు మనిషి కుంగని ఆయన అని అక్కడ అనేక మంది అక్కడ అన్నలు చూసుకున్నట్లయితే 28 వచ్చింది కదా, అతను వారు మాట్లాడుచుండగా అతన్ని పెద్దన్న ఎలియాబోతున్నట్టు అంటే ఆయన అంటే ఇక్కడ సౌలు గారు ఇక్కడ అదే రీతిగా ఆయన దావీదు గారు మాట్లాడుతుండగా వాళ్ళ పెద్దన్న విన్నారన్నమాట. వాళ్ళ పెద్దన్న వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఎంతో ఆయన దావీదు గారితో అంటున్నాడు, గొర్రెమంద విడిచిపెట్టేసి ఇప్పుడు ఎందుకు వచ్చావు, అంటే నువ్వు చేయడం వచ్చావా లేకుంటే యుద్ధం చూడడం వచ్చావా అని అక్కడ దావీదు గారు వాళ్ళ పెద్దలతో అంటున్నాడు. అన్నప్పుడు ఇక్కడ నేను యుద్ధం చేయడానికి రాలేదు అని ఆయనతో ఒక అని అసలు వెళ్ళిపోయాడు అనమాట. అదే రీతిగా సౌలు గారు అదే అంటున్నాడు, నేను యుద్ధం చేయడానికి వచ్చావా లేకపోతే దేనికి వచ్చావు అన్నప్పుడు నేను యుద్ధం చేయడానికి వచ్చానంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన చూడండి ఇక్కడ ఆయన అయితే ఎక్కువ ఉన్నాడు, నువ్వు చూస్తే చిన్నగా ఉన్నావు, ఎలా చేయగలవు అని చిన్న వయసు నుంచి ఆయన యుద్ధం చేసేవాడుగా ఉంటున్నాడు, నువ్వు ఎలా యుద్ధం చేయగలని అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను అడవిలో ఉన్నప్పుడు నా మందలో ఒక మంద అంటే నేను మేపలో ఒక గొర్రె సింహము ఎలుగుబంటి వచ్చి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఎలుగుబంటిని ఆ సింహాన్ని నేను ఇట్లా నోటిలో చీల్చి నేను ఆ గొర్రెని తీసుకున్నానని దావీదు గారు. ఎందుకంటే అక్కడ ధైర్యం ఆయన చూడాలి, ఎందుకంటే ఆయన ధైర్యం కలిగి జీవించాడు కనుకనే ఆయన సింహము నోటిలో నుంచి అంటే ఎలుగుబంటి నోటిలో నుంచి ఆ గొర్రెపిల్లను తీసుకుని పోయాడు. అందుకే మన జీవితంలో కూడా ఒకవేళ సాతాను మన పట్ల మనం మింగవేయాలని ఒకవేళ అనుకోవచ్చు, ఎందుకంటే మనం ఒకవేళ ముందున్న విశ్వాసం వల్ల మనం లేకపోవచ్చు, ఎందుకంటే మనం ముందున్న విశ్వాసం అంటే మనం ప్రార్థనగా జీవించే వారుగా మనం ఉంటాం, ప్రార్థన పరులుగా మనం ఉంటాం. కానీ ఒకనొక రోజు మన శ్రమలకు లేకపోతే బాధలకు మనం లోబడి దేవునికి దూరం అయిపోతాం, అంటే మనం ప్రార్థన సరిగ్గా చేసుకోం. ఎందుకంటే ఇంతవరకు నేను ప్రార్థనలు బాగా జీవించిన ప్రార్థనలు బాగా ఎదిగాను, కానీ నా పట్ల దేవుడు కార్యం చేయలేకపోతున్నాడు, నా పట్ల ఎందుకు దేవుడు నేను ఇలాగా అనారోగ్యానికి పాలు చేస్తున్నామని అనుకోవచ్చు. కానీ అందుకే అంటున్నాడు ఇక్కడ దావీదు గారు ఆయన సింహము నోటులో నుంచి ఎలుగుబంటి నోట్ల నుంచి ఆయన ఆ గొర్రెపిల్లని తీసుకున్నాడు. అందుకే సాతానుడు మన పట్ల అనేక కార్యాలు చేస్తున్నాడు, కానీ మనము ప్రార్థన కలిగి జీవించినప్పుడే ఆ శ్రమల నుంచి ఆ బాధల నుంచి మనము ఆ సాతాను నోట్ల నుంచి మనం వచ్చేవారుగా మనం ఉంటాం. అందుకే ఇక్కడ సింహము ఎలుగుబంటి నోట్ల నుంచి ఎలాగా గొర్రెపిల్ల వచ్చిందో అలాగా మనం కూడా సాతాను నోట్ల నుంచి కూడా అంటే సాతాను చేసే క్రియలు సాతాను చేసే శ్రమలు కానీ ఆ దానిలో నుంచి మనం బయటకు వచ్చేవారుగా మనం ఉంటాం. అందుకే మనం ముఖ్యంగా మనం విశ్వాసం కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే అదే సామెతలు 24వ అధ్యాయం చూసుకున్నట్లయితే సామెతలు 24వ అధ్యాయము సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే శ్రమ దినమున నీవు కృంగినడలా నీవు చేతకాన్ని వాడగదువు. చాలా చూడండి, శ్రమలో మనం ఉన్నప్పుడు ఒకవేళ మన శ్రమలో మనము భరించలేక ఉన్నప్పుడు ఆ నీవు అంటే నువ్వు కానీ నేను కానీ చేతకాని వాడతా ఉంటాం. అంటే శ్రమలో మనము అంటే మన శ్రమ నుంచి మనము
ఒకవేళ ఆ శ్రమ నుంచి మనం భరించలేకపోతున్నాం అని శ్రమలో నేను బాగా నేను బాగా భరించలేకపోతున్నాను అన్నప్పుడు మన చేతగానే వారంగా మనం ఉంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, మన శ్రమలో మనము కుంగిపోకూడదు. శ్రమలో ఉన్నాం కదా అని మనం కుంగిపోకుండా మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే చేతగానే వాడుగా మనం ఉంటాం. అనేక మనం వేరే శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి, కానీ మనం కుంగిపోకుండా మనం అవిశ్వాసంలో జీవించకుండా మనం ఉండకూడదు. ఎందుకంటే మనము దేవుని విశ్వాసం కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. అదే రీతిగా చూసుకున్నట్టయితే అదే సమూయేలు 17వ అధ్యాయము చదువుకొని నేను ముగిస్తానండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగు కంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. చాలా తెలుగురా ఆయన సింహం యొక్క బలము నుండి, ఎలుగు వంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన దేవుడు దావీదు గారు అంటున్నాడు. ఎందుకంటే నేను ఈ కొల్యాదును నేను చంపగలను, ఈ కొల్యాదును అతను చేయగలను అనేది దావీదు గారు అన్నప్పుడు, అదే ఆనాడు కాలంలో ఆ దావీదు అక్కడ సింహము నుంచి ఆ బలము నుండి ఎలాగ దేవుడు కాపాడాడు, అదే రీతిగా ఎలుగు వంటి ఆయన ఆ దాని నుంచి దేవుడు ఎలాగ దావీదు గారు కాపాడాలని అక్కడ సౌలు గారితో చెబుతున్నాడు. అందుకే ఇక్కడ సౌలు గారు అంటున్నాడు, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని దావీదు గారితో అన్నాడు. ఎందుకంటే సౌలు గారు ఇవన్నీ చెప్తున్నావు కానీ నేను విశ్వసిస్తున్నాను, అంటే దేవుని విశ్వసిస్తున్నాను, నేను చెప్పిన వీటిగా నేను వింటున్నాను. ఎందుకంటే దేవుడు నీ పట్ల ఉన్నాడు కనుక నేను ఇలాగా మాట్లాడగలుగుతున్నావు. అందుకే పొమ్ము, యుద్ధము యెహోవాదే, యుద్ధం నీ ఏదైతే ఉన్నాడు కనుకనే యుద్ధము యెహోవాదే అన్నాడు. ఎందుకంటే అక్కడ దావీదు గారి వెంట యెహోవా దేవుడు ఉన్నాడు, దావీదు గారు వెంట దేవుడు ఉన్నాడు, దావీదు గారి వెంట ఆయన విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాడు కనుక అక్కడ 5 రాళ్ళు తీసుకుని ఒక్క రాయితో ఆయన కొట్టాడు. అందుకే మనం మా చిన్న వయసులో సందర్శించుకున్న ఒక పాట ఉంది, దావీదు వడసెలతో కొట్టెను అని. అక్కడ చిన్న మేము చిన్నప్పుడు సందర్శకులో పాడేవారంగా మనం ఉంటాం. అందుకే అదే రీతిగా దావీదు అక్కడ గొల్యాతును వడిచేతో కొట్టినప్పుడు ఆయన 5 రాళ్ళు తీసుకుని ఒక్క రాయితో కొట్టినప్పుడు ఆయన ఈ తలపైన కొట్టినప్పుడు అలానే తిండి పడిపోయి మరలా ఆయన వెళ్ళి ఆయన చంపేశాడు. అందుకే దేవుడు ఆయన పట్ల ఆయన కార్యం చేశాడు, దేవుడు ఆయన పట్ల ఆయనతో అనేక కార్యం చేశాడు. ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఆయన చూసి పారిపోయారు, కానీ దావీదు గారు మాత్రమే ధైర్యం వహించి ఆయన ముందుకు వెళ్ళాడు. దావీదు గారు మాత్రమే యెహోవా యుద్ధమే ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. అందుకే ఆ యుద్ధంలో ఆయన గెలిచి ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అంటే ఆయన చూసి భయపడ్డారు, కానీ అక్కడ ఎవరు అక్కడ ధైర్యం వహించలేదు. కానీ దావీదు గారు మాత్రమే ధైర్యం వహించి దేవుని విశ్వసించి దేవుని నిలకడగా జీవించాడు కనుక ఆయన ముందుకు వెళ్ళిపోయి దేవుని కార్యము జీవించదు. అందుకే దావీదు గారు ఎంతగానో ఆయన అనేక అద్భుతం చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే మనం కూడా అలాంటి విశ్వాసము కలిగి జీవించాలి, ధైర్యం వహించి జీవించాలి. ఎందుకంటే మనము ఏదో శ్రమలు వస్తున్నాయి, సాతాను ఇబ్బందులు వస్తున్నాయి కానీ మనం దేవుడు అయిపోకూడదు. కానీ ధైర్యం దావీదు ఎలాగా ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, ధైర్యం కలిగి ఎలాగా ఆయన ముందుకు వెళ్ళి ఆయన ధైర్యం కలిగి ఆయన గొల్యాదుని చంపడానికి ఎలాగా వెళ్ళాడు, మనం కూడా అలా సాతాన్ని జయించగల శక్తిని మనకు దేవుడు మన పట్ల చేసేవాడుగా అంటున్నాడు. అందుకే మన సాతాను మనం ఎప్పుడు జయిస్తామో అప్పుడే మనం కూడా బలవంతులుగా మనం మార్చే దేవుడుగా అంటున్నాడు. అందుకే దేవుడు ఆయన బలవంతులుగా ఆయన మార్చాడు, అంటే విశ్వాసంగా ఆయన జీవించాడు కనుకని ఆయన దేవుడు బలవంతులుగా ఆయన మార్చాడు. అందుకే ఆయన ఒకవేళ
చిన్న వయసు కావచ్చు కానీ దేవుని యందు ఆయన విశ్వసించాడు కనుక ఆయన ఒక్క రాయి తీసుకుని ఆయన తలపై పెట్టినప్పుడు ఆయన చర్చి ఉంటున్నాడు. అందుకే మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి జీవించే వారంగా మనం ఉన్నప్పుడే మనం కూడా సాతాను జయించగలం. సాతాను మనం ఓడించగలం. సాతాను మనం ఆయన గెలిపించుకోలే, ఆయన కూడా గెలవడం అన్నమాట. మనం కూడా మనమే గెలుస్తాం. ఎందుకంటే దేవుని మనం విశ్వసించాలనే మనం గెలుస్తాం. అందుకే మనము ఎలాగా దేవుని విశ్వసించాలి, మనం ఎలాగ మనం దేవుని నిలకడగా జీవించాలో, మనం కూడా ఎలాంటి పౌరుషం కలిగి జీవించాలో దేవుని అలాగా మనము పౌరుషం కలిగి జీవించే వారంగా మనం ఉంటాం. మనం ఉండే వారంగా మనం ఉండాలి. విశ్వాసం జీవించే వారంగా మనం ఉండాలి. మనం నిలకడగా జీవించే వారంగా మనం ఉండాలి. అప్పుడే మనం సాతాన్ని జయించగలం. శక్తి మనకు దేవుడు మన పట్ల చేసే దేవుడుగా ఉంటున్నాడు. అప్పుడే మన పట్ల అనేక ఆశ్చర్యకాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే మనం కూడా దావీదు ఎలాగా ధైర్యం వహించాలో, ధైర్యం వహించి ముందుకు వెళ్ళాడో అలాగా మనం కూడా మన విశ్వాస జీవితంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనము ధైర్యం వహించి మనం ముందుకు వెళ్లే వారంగా మనం ఉన్నప్పుడు మాత్రమే మన శ్రమలు, మన ఇబ్బందులు మనము ప్రతి ఒక్కటి మనము జయించే వారంగా మనం ఉంటాం. దేవుడి వాక్యం జయించి ఆశ్రదించి బలపరిచిన కాక.